ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రస్తుతం మనతో మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాము. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరులో పార్టీల ప్రస్తావన ఎలా ఉంది? పోరు అయితే మాటల యుద్ధంతో ప్రచారం విస్తృతంగా సాగుతుంది. సో ఒకసారి అడిగి తెలుసుకుందాము ఎలా ఉంది పరిస్థితి. హాయ్ సార్. ఇవాళ నాకు సోమాజిగూడ ప్రాంతంలో బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇక్కడైతే అద్భుతంగా మా ప్రచార కార్యక్రమం నిర్వహించగలుగుతున్నాం. దీంట్లో ప్రజల స్పందన చూస్తే గత 3 పర్యాయాలు ఏదైతే మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించారో ప్రజలు, అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన ఈ బై ఎలక్షన్లో తప్పకుండా మాగంటి సునీత గారిని గెలిపిస్తాం. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు ఈ యొక్క నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రు, అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు, కేసీఆర్ గారు ప్రత్యేకంగా చొరవ చూపించి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి ఏ విధంగా కృషి చేసిండ్రు అనే దానిపైన ప్రజలు పూర్తిగా నమ్మకంతో ఉన్నారు. తప్పకుండా మా పార్టీకి ఓటేసి సునీత మాగంటి గారిని గెలిపిస్తారని. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు మొన్న ఒక మాట్లాడడం జరిగింది, బీఆర్ఎస్ క్యాడరే కనిపించకుండా చేస్తా వారం రోజులు అని చెప్పడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు సార్? ఇవాళ ఒక 60 లక్షల మంది కార్యకర్తల బలం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎవరో ఒకరు అలా మాట్లాడడం వాళ్ళకు రాజకీయ అవగాహన రాహిత్యం అని నేను అనుకుంటాను తప్ప, వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది మా పార్టీ బలమేందో. రేపు 11 తారీఖు తర్వాత 14 తారీఖు రిజల్ట్ వచ్చిన రోజు ఈడ కార్యకర్తలు ఉన్నారా, మా పార్టీ బలంగా ఉందా లేదా అనేది వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒక విషయం, ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని రౌడీలను సంబోధించడం అన్న చూసాము. కాకపోతే ఇప్పుడు రౌడీలు అన్నప్పుడు ఎస్కే సల్మాన్ ఖాన్ గారు ఉన్నారు కదా, ఆయన ఎలా జాయిన్ చేసుకున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాదులు కూడా చెప్పడం జరుగుతుంది. దాని గురించి ఏం చెప్తారు? చూడండి, ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక రాజకీయ పక్షం మనం పోరాడుతున్నప్పుడు ఒక రౌడీలు భయభ్రాంతులు గురి చేస్తున్నప్పుడు మీరు ఏ విధంగా భయభ్రాంతులు గురి చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళని తడిపారు చేస్తుంది పోలీస్ యంత్రాంగం అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మొన్ననే వాళ్ళ నాన్నగారి పైన వాళ్ళు ఇలా బైండ్ ఓవర్ చేసి ప్రభుత్వం అంటే పోలీస్ పెద్దలు బైండ్ ఓవర్ ఎవరి మీద చేసిండ్రో మీరు చూడాలి. అంటే ఎవరి మీద కేసులు ఉన్నాయి, ఎవరిని బైండ్ ఓవర్ అయినరు, ఎవరి మీద కేసులు ఉన్నప్పుడు వాళ్ళు బైండ్ ఓవర్ పోలీస్ చేయాల్సిన ధర్మం. మరి పోలీస్ బైండ్ ఓవర్ ఎవరిని చేస్తుంది, దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందో ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. సో ఇప్పుడు ముఖ్యంగా సానుభూతి ఓట్లు అని చెప్పేసి కాంగ్రెస్ వాదులు ప్రస్తావించడం జరుగుతుంది. ప్రతిసారి సానుభూతే గెలవదు, మేము డెవలప్మెంట్ దిశగా వెళ్తున్నాము, డెవలప్మెంట్ చేస్తామనే ఓట్లు అడుగుతున్నాము అని చెప్పేసి నవీన్ యాదవ్ గారు చాలా సార్లు చెప్పడం జరిగింది. దాని గురించి ఏమంటారు? ఏం డెవలప్మెంట్ చేసిండ్రు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ పలానా డెవలప్మెంట్ హైదరాబాద్ ప్రాంతంలో జరిగిందని ఒక్కటంటే ఒక్కటి చూపెట్టండి. మీ ట్రేడ్ మార్క్ మీరు చెప్తుండ్రు ఇంద్రమ్మ ఇండ్లు, ఒక్క ఇండికైనా ఇటుక కానీ ఇసుక కానీ ఇక్కడ పోయించిండ్రా అది చెప్పండి. అంటే మీరు ఒక మంచి పని చేసిండ్రు. లేకపోతే నిరుద్యోగ యువకులకు జాబ్స్ ఇస్తా అన్నారు. ఎంతో మంది ఇక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ రోడ్ల పండి వాళ్ళ ఇబ్బందులతో తిరుగుతున్నారు. వాళ్ళ కుటుంబాలను మంచి చేసుకోవాలనే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం వస్తే 2 లక్షల జాబులు ఇస్తుందనే నమ్మకంతో వాళ్ళకి ప్రచారం చేసి ఇవాళ రోడ్లపై తిరుగుతున్న యువతకు ఏం సమాధానం చెప్తారు? ఏం డెవలప్మెంట్ చేసిందని మీకు ఓటేయాలి. ఒకటే, మీకు వేసే ప్రతి ఓటు కూడా డెవలప్మెంట్కి విరుద్ధంగా అని నేను భావిస్తాను. ఎందుకంటే మీరు ఏం చేయకున్నా మీకు ఓటు పడుతుందంటే దాని అర్థం ఏంటి? మీరు ఏం చేయకున్నా మీకు ఓటు వేస్తున్నారు అంటే ఇక మీరు ఇంకా 4 ఏళ్ళ 3 ఏళ్ళకు కూడా ఏం చేయరు అనేది అర్థం. బండి సంజయ్ గారు కూడా టెండర్లలో డబ్బులన్నీ దోచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం రూలింగ్కి సంబంధించి చెప్పుకోవాలంటే ఓ సెక్రటేరియట్ని చూడండి, ఏ జిల్లాకి వెళ్ళినా కలెక్టర్ ఆఫీసులను చూడండి, ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఒకసారి చూడండి. ఇలా వరల్డ్ నంబర్ 1 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇలా తెలంగాణకు తాగునీరుకైనా సాగునీరుకైనా వరప్రధాని లాంటి ప్రాజెక్ట్ని వాళ్ళు కట్టించిన ఘనత ఇలా కేసీఆర్ ప్రభుత్వాన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ మహానగరానికి 2 రోజులు 3 రోజులు పవర్ హాలిడేస్ ఉంటుండే, కరెంటు ఉండకపోతుండే. 2 రోజులు 3 రోజులు ప్రతి ఇంట్లో ఆ జనరేటర్లు ఇన్వర్టర్లు పెట్టుకునే పరిస్థితులు ఉంటుండే. అటువంటిది ఇలా ఒక్క రోజు 1 నిమిషం కూడా పవర్ పోని పరిస్థితిని ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా ఏ మహిళ కూడా బయటికి నీళ్ళ కోసం బయటికి వెళ్లకుండా ఇంటింటికి నీళ్ళు ఇచ్చి, అది కూడా ఉచితంగా నీళ్ళు ఇచ్చి ఇంటింటికి నీళ్ళని సరఫరా చేస్తున్న ఘనత
కేసీఆర్ గారిది. మీరు ఇంతకుముందు మీరు 2014కి ముందు చూస్తే ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఇవాళ మీకు వాటర్ ట్యాంకులు తిరుగుతుండే. ఇవాళ ఒక్క దగ్గరనే ఒక వాటర్ ట్యాంకర్ కనిపిస్తుందా? ఏమో ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాటర్ ట్యాంకర్లు కనిపించే పరిస్థితి వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. బీసీ వాదాన్ని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ వాదులు బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ లో చాలా మంది చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళు బీసీకే టికెట్ ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించేస్తున్నారు బీఆర్ఎస్ ని. యా, ఇప్పుడు వాళ్ళు చూడండి, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినరు. ఎక్కడైతే అసెంబ్లీలో కాకుండా పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టినరు. అది మొదటి తప్పు. అంటే ఎవరిని మోసం చేస్తుండ్రో ఇక్కడ స్పష్టంగా ఉంది. ఈ స్పష్టత బట్టి బీసీలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ 42% ఇస్తా అనుకున్నప్పుడు చిత్తశుద్ధి ఉంటే మోడీ గారిని ఒప్పించి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి 9th షెడ్యూల్లో చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇక్కడ ఎన్ని బిల్లులు పెట్టినా ఇలా కోర్టు ఏమంటుంది, మీరు ఎక్కడ పెట్టాలి బిల్లుని మీరు అక్కడ పెట్టకుండా మీ ఇష్టానుసారంగా నేను 42% ఇచ్చేస్తా అని చెప్పి బిల్ తెచ్చి ప్రజాపాలన రుద్దుతా అంటే మీకు సుప్రీంకోర్టు కూడా కేసుని ఇమీడియట్లీ కొట్టేసింది. వినకుండానే మీరు ఈ సిస్టమ్ 3 టెస్ట్ ఫార్ములా అని ఏదైతే దాంట్లో పెట్టినరో ఆ 3 టెస్ట్ ఫార్ములా పాటించినరా, పాటించలే, తీసేయి. సింపుల్. ఇంత ఈజీగా కొట్టేది. కనీసం వాదోపవాదాలు జరగలేదు, కనీసం ప్రభుత్వ పరంగా వాదనలు వినాల్సిన అవసరం కూడా కోర్టుకు లేదంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవరిని మోసం చేస్తుండ్రు బీసీల పేరు చెప్పుకొని. సరే, ఇప్పుడు ఫైనల్ గా ఒకటే క్వశ్చన్. జూబ్లీ హిల్స్ అంటే నాణ్యానికి రెండు వైపు, ఒకవైపు రిచ్ గా ఉండే వాళ్ళు ఉంటారు, ఒకవైపు మరి అసలు బురదలో బతికే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మెయిన్ ఎక్కడ చూసుకున్నా గానీ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మనం చెప్పుకునే ఏరియాలో వాన పడిందంటే రోడ్లన్నీ నదుల్లో ప్రవహిస్తాయి. ఈ సమస్య 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా అలాగే ఉంది. నెక్స్ట్ ఏమన్నా ఛాన్స్ మారే అవకాశం ఉందా సునీతమ్మ గారు గెలిస్తే? మీకు ఒకటే చెప్తున్నా అండి, గత 10 సంవత్సరాల్లో 1-2 ప్రాజెక్టులు మిగిలిపోయి ఉండొచ్చు. ఎస్ఎన్డిపి కింద, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మన ప్రభుత్వం, అప్పుడున్న కేసీఆర్ గారి ప్రభుత్వం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారితో ఈ ఎస్ఎన్డిపి కార్యక్రమం చేపట్టి చాలా మటుకు ఇలా ముంపు ప్రాంతాల నుంచి ఇలా హైదరాబాద్ని కాపాడిన ఘనత వాళ్ళది. ఇంకా కొన్ని ప్రాంతాలు ఉండొచ్చు, అంటే హైదరాబాద్ మహానగరం చిన్నది కాదు, చాలా పెద్ద వైశాల్యంతో కూడుకున్నది కాబట్టి ఇంకా కొన్ని ఏరియాలు మిగిలిపోయి ఉన్నాయి. తప్పకుండా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు గ్యారంటీగా మేము ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అయితే ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఇవాళ మీరు సునీతమ్మకు ఓటు వేయడం మూలాన మీరు కాంగ్రెస్ చేసే అరాచకాలకు చెంపపెట్టు అనేది మేము నమ్ముతున్నాం. మీరు ఒకటే చూడండి, ఇవాళ అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిండ్రు. ఇవాళ ఎలక్షన్ అవుతుంటే 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భం. ఇంతకుముందు మీకు ఒక ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడా, ఒక ముస్లిం ఎమ్మెల్సీ ఉన్నాడా, మంత్రివర్గంలో చోటు కల్పించలే. అంటే ఎలక్షన్ వచ్చింది కాబట్టి అక్కడ ఒక డిసిషన్ తీసుకున్నారు. ఈ ఎలక్షన్ లో మైనారిటీ వాళ్ళని ఒకరికి మంత్రి పదవి ఇస్తున్నారు. మీరు ఈ ఎలక్షన్ లో ఓడగొట్టండి, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఇలా ప్రజలలో తిరిగి ఇస్తారు అనేది మా నమ్మకం. మేము అదే చెప్తున్నాం. ఇలా 4,000 రూపాయలు పెన్షన్ పెరగాల, 2,500 మహిళలకు మహాలక్ష్మి ప్రోగ్రాం అమలు కావాలా, ఇంకా అనేక ప్రోగ్రాంలు అమలు కావాలంటే మీరు ఇక్కడ ఓటు మా సునీతమ్మకి వేయండి. ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్తున్నా. మీరు ఇలా పేదింటి ప్రజలకు ఏం జరుగుతుంది అని చెప్తున్నారు. కళ్యాణ్ లక్ష్మి తీసుకొచ్చిన ఘనత, షాదీ ముబారక్ తీసుకొచ్చిన ఘనత మా కేసీఆర్ గారి ప్రభుత్వం. ఒక ఇంటి ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే పేదింట్లో అప్పులు చేసి అప్పుల పాలైన పరిస్థితి నుంచి గట్టెక్కించి సీదా 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, 13,000 రూపాయలు పిల్ల పుడితే పైసలు ఇచ్చిండు. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు, నీ ఇంటర్వ్యూ కూడా ఇది కూడా సరిపోదు. అట్లా బీఆర్ఎస్ కి ఇప్పుడు ప్రధాన కాంపిటీటర్ ఎవరు? బీజేపీనా లేదంటే కాంగ్రెస్? నాకు తెలిసి ఎవరు లేరు బ్రదర్. ఎందుకంటే కాంగ్రెస్ ఏం పేరు పెట్టి అడగాల, బీజేపీ 42% వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే 8 మంది ఎంపీలు రిజైన్ చేసి ఉంటే ఇలా మోడీ ప్రభుత్వం దిగి వస్తుండే. మోడీ ప్రభుత్వం మైనారిటీలో ఉంది. మరి వీళ్ళు 8 మంది రిజైన్ చేయండి, రేపు 42% బీసీల రిజర్వేషన్ ఖరారు అవుతుంది. మరి ఎందుకు చేస్తలేరు? ఇద్దరు దొంగ నాటకాలు ఆడుతారు. కాబట్టి మమ్మల్ని గెలిపించండి. తప్పకుండా ఇవన్నీ ప్రాంతీయ వాదం ఉండి మన ప్రాంతీయ అవసరాల తగ్గట్టు ఒక ప్రాంతీయ పార్టీకి మనం ఓటేసుకున్న రోజే మన అనుకునేది. ఇప్పుడు నిరుద్యోగ యువకులు ఉన్నారు,
వాళ్ళు ఎన్నో రోజులుగా ఉద్యోగుల గురించి పోరాడుతున్నారు. వీళ్ళు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిన యువకులు మొన్నటి ఎలక్షన్ లో ఇవాళ ఎందుకు ఎదురు తిరుగుతున్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి మళ్ళీ ఇవ్వట్లేదు అనే దాని గురించి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. సో మీరు చేసే పనులు చేస్తే వాళ్ళు ఎదురు తిరగాల్సిన అవసరం ఏమొస్తుంది? మేము అదే చెప్తున్నాం. అందుగురించే మా పార్టీకి పోటీయే లేదని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.